ఓకే నాకు సిగ్గేస్తుంది. పరమేశ్వరరావు ఇలా రా. ఏమిటి తండ్రి? కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదూరు తిరుగుతోంది. అయ్యో, ఇది నిజమా? నా 12 కన్నులతో చూసి తిని నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావున హెచ్చరించి వెళ్ళు, వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. సుబ్రహ్మణ్య, ఏమిటండి, ఏమైంది? ఓ చెడ్డ కల వచ్చింది మన అమ్మాయి గురించి. అమ్మాయి చెడిపోయినట్టు కలొచ్చిందా? ఇంకా ఎవరికి వెళ్ళుండదులే. నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వరదాచార్య రూపంలో వచ్చి వరదాచార్య ఉంటాడు. హలో వరదాచారి. నేనే మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు? నాకు తెలుసులే. ఏమిటి విషయం? ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్న మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది, అంతే కదా? ఎలా తెలుసు? నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పాడులే. ఓహో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళ ముందే చెప్పేశాడా? నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. ఏమిటండి, ఎవరు ఫోన్లో? మన వరదాచారి. నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైందే. ఏమిటి? జానకి ఎవరినో లవ్ చేస్తుందట. జానకి అలాంటి పిల్ల కాదండి. ఈ లాయలకు పనే ఉంది. ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు.